54 lakhs కు 3 BHK వస్తుంది సార్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో. మీరు ఇన్ని వీడియోలు తీసేస్తారు, ఇంత తక్కువ రేట్ ఎక్కడ ఉన్నదా? అదే సార్, అందుకని లాస్ట్ టైం 150,000 వ్యూస్ వచ్చింది సార్ యూట్యూబ్ లో. 150,000 అంటే నాట్ ఏ జోక్. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఆఫర్ క్లోజింగ్ సేల్స్ లో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రైస్ వచ్చి 54 లక్షల స్టార్టింగ్ ప్రైస్ సార్. 54 లక్షల నుంచి 70 లక్షల వరకు. ఇంకోటి ఏంటంటే మనకు రెడీ టు మూవ్, నో జిఎస్టీ, బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఒక 5 lakhs కడితే మిగిలిన అన్ని బ్యాంక్ లోన్స్ వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే రెంట్ కి ఇచ్చినా కూడా మినిమం 20,000 వస్తుంది సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు ఏంటండి. ఈ రోజు మీ ముందుకి పోచారం ఐటీసెస్ కి అతి దగ్గరలో సెమీ గేటెడ్ కమ్యూనిటీ 3 BHK ఫ్లాట్స్ తీసుకురావడం జరిగిందండి. ఈ ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే మనం గతంలో కూడా వీడియో చేయడం జరిగింది. చాలా అద్భుతంగా రెస్పాన్స్ అనేది కూడా అవడం జరిగిందండి. ఎందుకంటే అండి, మీరు ఎక్కడ తిరిగి చూసినా కూడా మీకు ఈ బడ్జెట్ లోనైతే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ లేదండి. ఆల్రెడీ మీకు thumbnail లో చూసిన వారికి అర్థమైపోయి ఉంటుంది. అలాగండి ఈ వీడియో చివరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. అలాగండి ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి వరంగల్ హైవే నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకుందామండి. మనకి సి షేప్ లో ఉంటుంది. ఈచ్ ఫ్లాట్ కూడా మంచి వెంటిలేషన్ రావడం జరుగుతుందండి. 100% వాస్తు ప్రకారంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అలాగంటే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. హరిసార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ ఓపెన్ ప్లాట్స్ కానీ అలాగే డిపెండెంట్ హౌసెస్ కానీ G+1 హౌసెస్ కూడా ఇలాంటి ప్రాపర్టీ అన్నది కూడా మన ఛానల్లో ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తున్నామండి, దీనికి వచ్చేసి మనకి HMDA అండ్ రేరా అప్రూవల్ కలిగినటువంటి సెమీ గేటెడ్ కమ్యూనిటీ 3 BHK ఫ్లాట్స్ అండి. ఇప్పుడు మనం మళ్ళీ కూడా ఇది ఎందుకు షూట్ చేస్తున్నాం అంటే అండి, ఇన్వెస్టర్ ఫ్లాట్స్ వచ్చినాయండి. దట్టు ఏంటంటే మనకి లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి వీడియో చివరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేశాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వారు మాత్రం ఒకసారి మాత్రం ప్రాజెక్ట్ అయితే విజిట్ చేసి చూడండి. లేట్ చేసినట్టయితే అండి, ఇందులో ఉన్నటువంటి ఫ్లాట్స్ వచ్చేసి సేల్ అయిపోతున్నాయండి. మనకి ఆల్ ఫేజింగ్స్ లలో నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ కూడా అవైలబుల్ ఉందండి. 1470 SFT అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగంటే ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టయితే 24/7 కూడా మనకి సెక్యూరిటీ గార్డ్ తో పాటు మనకి CCTV సర్వేలెన్సెస్ లో ఈ ప్రాజెక్ట్ అన్నది కూడా ఉంటుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. బెస్ట్ కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. దగ్గరలో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. లైక్ మనం చూసుకున్నట్టయితే పోచారం ఐటీసెస్ కానీ అలాగంటే మనకి ఇక్కడ దగ్గరలో నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి, మనకి స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ లో మనకి పార్కింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. 24/7 కూడా మనకి CCTV మానిటరింగ్ అన్నది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ లాస్ట్ టైం మనం గతంలో ఇంట్లో వీడియో చేసినాం సార్, మంచి అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా మీరు సోల్డ్ అవుట్ అన్నారు, మళ్ళీ కూడా ఎందుకు పిలిపించినా ఒక చిన్న క్లారిటీ. ఏం లేదు సార్, మనకి ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇన్వెస్టర్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్. ఆఫర్ క్లోజింగ్ సేల్స్ లో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రైస్ వచ్చి ఫర్ SFT 3,600 ఫర్ SFT సార్. 3,600 అంటే లాస్ట్ టైం కన్నా తక్కువ చెప్తున్నారు. తక్కువ అంటే ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే మనకు రెడీ టు మూవ్, నో జిఎస్టీ, బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఒక 5 lakhs కడితే మిగిలిన అన్ని బ్యాంక్ లోన్స్ వెళ్ళొచ్చు. సో మనకు 3,600 ఫర్ SFT నుంచి 4,500 ఫర్ SFT వరకు ఉన్నాయి సార్. మంచి కార్నర్ ఫ్లాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. మంచి ఫేసింగ్స్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్నాయి, నార్త్ ఫేసింగ్స్ ఉన్నాయి. తర్వాత ఆపోజిట్ డోర్ లేకుండా నార్త్ ఫేసింగ్. సో మనకు ప్రైవసీ ఉండేటట్టు. ఎగ్జాక్ట్లీ. సో చుట్టుపక్కల ఏరు చూసినా ఇంత తక్కువ రేట్ లేవు మన దగ్గర. మీకు తెలియదు, చాలా ఫాస్ట్ సెల్లింగ్ ప్రాజెక్ట్ ఇన్ పోచారం అంటే మనది. ఇంత ఫాస్ట్ గా సేల్ అంటే బికాస్ ఆఫ్ రేట్. వీ విల్ నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ ప్రాఫిట్ అనమాట. మాకు ఏంటంటే సేల్స్ ఎక్కువ కావాలి, సో దట్ వీ కెన్ మూవ్ టు అనదర్ ప్రాజెక్ట్ వెరీ ఫాస్ట్. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 3,600 ఫర్ SFT. సార్ ఇప్పుడు SFT ప్రైస్ చెప్పింది కదా, బకెట్ ప్రైస్ వచ్చి మనకు 54 లక్షల స్టార్టింగ్ ప్రైస్ సార్. 54 లక్షల నుంచి 70 లక్షల వరకు. 3 BHK 54 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇట్ విల్ గో అప్ టు 70 lakhs. ఓకే. సో 70 lakhs ఫ్లాట్ ఎలా ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది సార్ మనకు. తర్వాత 200 SFT ఫ్రీ మంచిగా ఉంటుంది, కారిడార్ స్పేస్ దట్ దే కెన్ యూటిలైజ్. సో ఎమ్యూనిటీ వచ్చి మనకు 3 lakhs వేస్తారు సార్. ఎమ్యూనిటీ చార్జెస్ అడిషనల్ 3 lakhs ఉంటుంది. అది అన్ని ఫ్లాట్స్ ఉంటుంది సార్. అన్ని 1470 ఒకసారి మనకు బ్యాంక్వెట్ హాల్ వస్తుంది సార్, ఓపెన్ జిమ్ ఉంటుంది, ప్లస్ కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్, 4 లిఫ్ట్లు ఉన్నాయి సార్. అవి కూడా బిగ్ కెపాసిటీ, 15 persons కెపాసిటీ, 4 లిఫ్ట్స్ ఉన్నాయి మనకు టోటల్. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్
ప్రాజెక్ట్ గురించి మొత్తం చెప్పేసిర్రు. ఇది ఎన్ని ఎకర్స్? ఇది 2 acres సార్. మొత్తం 198 ఫ్లాట్స్ అన్నమాట. ఓకే. 9 floors. సో ఈచ్ ఫ్లోర్ కు 22 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. సో అన్ని సోల్డ్ అయిపోయినాయి సార్. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ 100 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు. 100 వచ్చేసి అంటే లాస్ట్ టైం వీడియోకి ఇప్పటికి ఒక 30 ఫ్యామిలీస్ 40 ఫ్యామిలీస్ ఎక్కువ వచ్చారు. ఇంకోటి ఏంటంటే రెంట్ కి ఇచ్చినా కూడా మినిమం 20,000 వస్తుంది సార్. 3,600 SFT ఫ్లాట్ ఈ చుట్టుపక్కల ఎక్కువ దొరకదు సార్. అయితే ఇంకోటి ఏంటంటే అండి, ఏదైతే సార్ ప్రైసింగ్ చెప్పిండ్రో మీరు వచ్చే ముందు ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే మనకి రెంటల్ ఇన్కమ్ కూడా 20,000 అని ఎందుకన్నారు అన్నది వీడియో చివరకు చూడండి, మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను సార్. ఒకసారి కనెక్టివిటీస్ కూడా ఒకసారి ముందు. కనెక్టివిటీ అంటే ఉప్పల్ మెట్రో నుంచి మనకి 11 kilometers ఉంది సార్. ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ వస్తుంది సార్. అవును సార్. సో డైరెక్ట్ మన ప్రాజెక్ట్ ల్యాండింగ్ ఉంటుంది ఏది వచ్చినా. సో 10 minutes డ్రైవ్ ఉంటుంది. వరంగల్ హైవే కు జస్ట్ 500 meters సార్. ఇక్కడ రేట్ కూడా పర్ యార్డ్ వచ్చి 70,000 to 80,000 పర్ యార్డ్ నడుస్తుంది సార్. సార్ యూడిఎస్ ఎంత నుంచి ఎంత? యూడిఎస్ మనకు 30 వస్తుంది సార్. గుడ్ యూడిఎస్ ఎందుకంటే చెప్తున్నా 9 floors కాబట్టి 30 యూడిఎస్. అదే మీరు 40-50 అని అనుకో 10 yards కూడా రాదు మీకు యూడిఎస్. సో యూడిఎస్ ఇస్ ఎక్సలెంట్. 30 square yards అనేది సెమీ గేటెడ్ కబుల్ గుడ్ యూడిఎస్ అది. అవును సార్. కంపేర్ టు అదర్ 40-50 అనుకో మీకు 10 square yards కూడా రాదు. ఇక్కడ 30 వచ్చిందంటే సార్ ఆల్మోస్ట్ మనకి 70,000 వేసుకున్నాం. 21 lakhs అప్రిషియేషన్ మనకి ల్యాండ్ మీద ఎగ్జాక్ట్లీ. కస్టమర్ ఒక 5 lakhs కొడితే చాలు సార్, మిగిలినంత బ్యాంక్ లోన్ వస్తుంది. కాకపోతే ఎక్కువ బ్యాంక్ లోన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎక్కువ. అవును సార్. సో చాలా మటుకు 20% కట్టుకుంటే ఈజీగా ఉంటుంది సార్. లోన్ వస్తుంది 50 లక్షల వరకు లోన్ వస్తుంది. 50 నుంచి 55 కూడా వస్తుంది. కాకపోతే రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎక్కువ. కాబట్టి కొద్దిగా సొంతం అమౌంట్ కట్టుకుంటే రిజిస్ట్రేషన్ చార్జెస్ తక్కువ పడుతుంది. అట్లా బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు. పోచారం మున్సిపాలిటీ కిందకు వస్తారు సార్ మనకు. అలాగండి ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నట్టయితే సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. మీరు పర్సనల్ కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి. విజిట్ చేసే ముందండి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఈ ప్రైజెస్ లో మేము డైలీ కూడా షూట్స్ చేస్తుంటామండి వీడియోస్, ప్రాజెక్ట్ యొక్క వీడియోస్. ఈ ప్రైసింగ్ లోనైతే లేవండి. దట్టు 3 BHK అన్ని ఫ్లాట్స్ కూడా స్టాండర్డ్ SFT ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ అన్నాం కదండి. ఆ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకున్నాం అండి. మనకి 6 feet రావడం జరిగింది. టోటల్ కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అన్నది వచ్చిందండి. అలాగే ఇటువైపు చూసుకోవచ్చు స్టేర్ కేస్. మనకి 10 feet వరకు కూడా మనకి స్టేర్ కేస్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇది వచ్చేసి మనకి HMD అండ్ మనకి రేర్ అప్రూవల్ కాబట్టి అన్ని ప్రికాషన్స్ అనేది కూడా తీసుకొని కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టు ఫైర్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నారండి. అలాగే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో అది వచ్చేసి మనకి 8th floor లో ఉంటుందండి. డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మనకి 10 feet వరకు రావడం జరిగింది. అలాగే మనకి ఇందులో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి, ఇప్పుడు మనం చూసే ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకి కారిడార్ స్పేస్ ఉందో ఇదంతా కూడా మనకు ఒక ప్రైవేట్ స్పేస్ లా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు మనకి కారిడార్ స్పేస్ అంతా కూడా మంచిగా స్పేషియస్గా ఉంటుందండి. ఒకవేళ పర్సనల్గా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే అండి మనకి ఈవినింగ్ టైంలో చూసుకున్నట్టయితే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి మంచి చల్లని బ్రీజ్ అనేది కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందాం. ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకునే ముందు ఇప్పుడు మనం ఒకసారి సింహద్వారం కూడా చూసుకుందాం అండి. ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. 100% వాస్తుని దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఇప్పుడు మనం ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నట్టయితే అన్ని కూడా మనకి సేమ్ SFTలో ఉంటాయండి. మనకి 1470 SFTలో అయితే ఆల్ ఫ్లాట్స్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. అన్ని ఫేజింగ్ లలో కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్టయితే మళ్ళొకసారి కూడా ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్తానండి. 3,600 నుంచి 4,500 వరకు SFTకి అయితే చెప్పడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 54 lakhs నుంచి ఉన్నాయండి. ఇందులో మనకి చూసుకున్నట్టయితే ఫేజింగ్ చార్జెస్ తో పాటు 3 lakhs వరకు ఎమ్యూనిటీస్ అయితే అడిషనల్ గా పే చేయాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో చూసుకున్నట్టయితే అండి మనకి ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీరు ఎనీ బ్యాంక్ లోన్ కు వెళ్ళినా కూడా మీ యొక్క ప్రొఫైల్ మీద అప్ టు 95% వరకు కూడా లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఒక 5 lakhs కట్టుకోగలిగితే మిగతాది మీరు ఎలాంటి బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మీకు లోన్ అన్నది కూడా అప్రూవల్ అయిపోతుందండి. అలాంటి లొకేషన్లు ఉంది. ఎందుకు ఇంత లోన్ వస్తుందంటే అండి మనకి ఇక్కడ UDS వచ్చేసి 30 వస్తుందండి. ఈచ్ ఫ్లాట్ కి 30 UDS అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే 70 to 80,000 చెప్తున్నారండి. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 500 meter డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ ప్రైస్ అన్నది కూడా ఉంది. దట్టు ఏంటంటే అండి మనకి ఫ్లాట్ కి చూసుకున్నట్టయితే 20,000 రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 80 నుంచి 20 అయితే 100% వస్తుందండి. ఎందుకు ఈ రెంటల్ ఇన్కమ్ వస్తుందంటే అండి మనకి పోచారం ఇన్ఫోసిస్ ఏదైతే IT సెజ్ ఉందో మనకి ఇక్కడ జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ దగ్గరలో చూసుకున్నట్టయితే MJR మల్టీప్లెక్స్ కూడా ఉందండి. మీరు పర్సన్ కూడా విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం హాల్ ఉన్నామండి. హాల్ కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్
అయితే ఇంటీరియర్ వర్క్స్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి అయితే ఇంకా అందంగా ఉంటుందండి. మనం చూసుకోవచ్చండి, ఎక్కడ కూడా లైటింగ్ అయితే వాడట్లేదు, నేచురల్ లైట్ లోనే మనకి వీడియో అనేది కూడా షూట్ చేస్తున్నామండి. ఎందుకు ఈ లైటింగ్ వస్తుంది అంటే ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి సి షేప్ లో ఉంటుంది. సి షేప్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఇదే విధంగా వెంటిలేషన్ ఉంటుంది. డిఫరెంట్ ఫేజింగ్స్ లో అయితే ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళొకసారి కూడా హాల్ కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే డబుల్ వెట్టిఫైడ్ యాంటీ స్కిడ్ టైల్స్. ఇక్కడ హాల్ కున్న డైనింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ చేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది. అంటే హాల్లో వచ్చిన వాళ్ళు అటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి మినిమం అయితే ఒక 6 సీటర్ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు ఓవరాల్ గా కూడా. అలాగే ఇంకో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. ఇది కూడా చూసుకున్నట్టయితే మనకి 7 ఫీట్ వరకు ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 8 to 10 ఫీట్ వరకు కూడా ఉంటుంది. అలాగే ఒకసారి ఓవరాల్ గా వ్యూ కూడా చూసుకోవచ్చు. మనకి ఏదైతే ఈ బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి మనకి ఎంజేఆర్ మల్టీప్లెక్స్ అండి. పక్కనే చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ అనేది కూడా చేస్తున్నారండి. గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది కూడా చేస్తున్నారండి. అవన్నిటితో పోల్చుకుంటే అండి చాలా తక్కువ ధర చెప్తున్నారు. ఒకసారి ఓవరాల్ గా మళ్ళొకసారి కూడా బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాం అండి. మనకి బాల్కనీ ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే అండి, మనకి అన్ని సైడ్స్ నుంచి కూడా వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూపీసీ స్లైడర్ డోర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అనేది వాడారండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. వాస్తుపరంగా చూసుకున్నట్టయితే దక్షిణ వైపు వెంటిలేషన్ పరంగా విండో, ఎగ్జాస్ట్ పాయింట్, ఇదంతా ఫాల్ సీలింగ్ ఇదంతా కూడా మీరు చేయించుకోవాల్సి వస్తుందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా ఉందండి. కంఫర్టబుల్ గా లోపలనైతే ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. పూజ గది ముందు కూడా స్పేస్ ఉంది కాబట్టి ఇంకిద్దరు అయితే కూర్చొని పూజ చేసుకోవచ్చు. కిచెన్ లో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్ గా ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అయితే కిచెన్ లో మనకి అడిషనల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రాసరీస్ గురించి స్టోరేజ్ రూమ్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇందులో నంబర్ ఆఫ్ ది సెల్స్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మైక్రోవేవ్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి సపరేట్ గా సెల్స్. దక్షిణ వైపు మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా వచ్చిందండి. మనకి వాషింగ్ మిషన్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి సపరేట్ గా మనకి ట్యాప్స్ కానీ ఇదంతా కూడా కేటాయించడం జరిగింది. చూసుకోవచ్చు అండి. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మనకి వుడెన్ టెక్స్చర్ లో టైల్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఇందులో చూసుకున్నట్టయితే డబుల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి వెంటిలేషన్ కూడా ఉందండి. చూసుకోవచ్చు, మనకి క్రాస్ వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్, ఇటువైపు చూసుకున్నట్టయితే విండో. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి. మీ యొక్క ప్లానింగ్ తోట ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డోర్స్ కూడా చూసుకున్నట్టయితే విండోస్ వచ్చేసి మనకి యూపీఎస్ విండోస్, మనకి స్లైడర్ డోర్స్ ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకునే ఉంది. ఒకసారి ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. మీ యొక్క చాయిస్ తోటని మీరు కలర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అందంగా ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్. ఈచ్ రూమ్ కూడా మనకి సపరేట్ గా ఏసీ వెంట్స్ అనేది కూడా రావడం జరిగిందండి. దానికి సపరేట్ గా ప్లగ్ పాయింట్ అనేది కూడా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం అండి. మంచి స్పేషియస్ గా ఉంటుంది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, మనకి వెస్టర్న్ కబోర్డ్స్, అలాగే ట్యాప్స్ యొక్క ఫిట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు. గీజర్ పాయింట్, ఇది వచ్చేసి మనకి వాష్ బేసిన్. ఇక్కడ మనం చిన్న డ్రెస్సింగ్ ఏరియా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. లైక్ మనం చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదంటే వార్డ్రోబ్స్ కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. లైక్ చిన్న స్టోరేజెస్ కానీ ఇవన్నీ పెట్టుకునేందుకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాము. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, అలాగే వాష్ బేసిన్, వెస్టర్న్ కబోర్డ్స్, అలాగే ట్యాప్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు మూవ్ లో అండి. మనకి ఈ ప్రైసెస్లలో ఈ సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా ఫ్లాట్స్ అయితే లేవండి. మేము డైలీ కూడా వీడియోస్ చేస్తుంటాం కదండి. ఈ ప్రైస్లో అయితే ఫ్లాట్స్ అయితే లేవండి. ఈ బడ్జెట్లో ఎవరైనా సెర్చ్ చేసిన వారు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసి చూడండి. తర్వాత మీరు కొనాలని వద్దన్నది మీరే డిసిషన్ అన్నది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంది. 5/6 మంచిగా వేసుకున్నా కూడా ఇంకా మనకి చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్, వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో. ఇందులో కూడా మనకి సపరేట్గా మనకి టీవీ యూనిట్, అలాగే ఏసీ పాయింట్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా సెకండ్ బెడ్రూమ్ కూడా మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, మీ యొక్క ప్లానింగ్ తోట సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ థర్డ్ బెడ్రూమ్ ఏదైతే ఉందండి వాస్తు ప్రకారంగా ఈశాన్యంలో ఉందండి. ఇది కూడా మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇందులో 5/6 మంచిగా వేసుకున్నట్టయితే ఇంకా కొంచెం మనకి స్పేస్ ఉంటుందండి. ఈ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా యూటిలైజ్ చేసుకునేందుకు. ఇక్కడ చూసుకున్నట్టయితే తూర్పు వైపు వెంటిలేషన్ పరంగా విండో. అలాగే దీన్ని కూడా సపరేట్గా వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. ఒకసారి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి. వాష్రూమ్ కూడా
ప్రతి వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా ఉందండి. మంచి ప్రీమియం లుక్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి మనకి డెన్సిటీ తక్కువ ఉంది, ప్లస్ వెంటిలేషన్ కూడా బాగుంది. అలాగంటే అన్ని ఫెసిలిటీస్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఒక్కసారి అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మన ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి, రూమ్ వైజ్గా కూడా. ఇదే ఫ్లాట్ అండి మనకి సిటీలో ఉప్పల్లో కానీ ఎక్కడ కూడా చూసినా కూడా మినిమం అయితే 80 నుంచి 1 CR ఉందండి. డిపెండ్స్ అపాన్ ఫేజింగ్స్ అండ్ డిస్టెన్స్ని బట్టి. అలాగే అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి ఏవైతే మనకి ఎమ్యూనిటీస్ చెప్తున్నారో అవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయ్యి 3 lakhsకే చెప్తున్నారండి. అది ఎమ్యూనిటీస్ అయితే ఫిక్స్డ్ ఉంటుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మిగతా విశేషాలన్నీ కూడా హరి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. అయితే మీరు కాల్ చేయగానే యాక్చువల్గా వేరే షూట్స్ ఉండే సార్, పోస్ట్ పోన్ చేసుకొని ఎందుకు వచ్చిందనంటే, ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఉండేటోళ్ళు 3 BHK ఫ్లాట్ అనేది ఒక కళలా ఉంది సార్ హైదరాబాద్. ఇదే ఫ్లాట్ కావాలంటే ఈ ఏరియాలో మినిమం 1 crore పెట్టినా దొరకదు సార్. మన దగ్గర వచ్చిన వాళ్ళంతా బాచుపల్లి, కుకుట్పల్లి, మియాపూర్ ఆ ఏరియా నుంచి చాలా మంది వస్తారు. ఇదే ఫ్లాట్ అక్కడ ₹1 crore పైన దొరుకుతుంది. అవును, మనది రెడీ టు మూవ్. 3 lakhs GST పైన సేవ్ చేయొచ్చు. అవును, 54 lakhs కు 3 BHK వస్తుంది సార్ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో. మీరు ఇన్ని వీడియోలు తీసేస్తారు, ఇంత తక్కువ రేట్ అక్కడ ఉన్నది. అదే సార్, అందుకని లాస్ట్ టైం 150,000 వ్యూస్ వచ్చింది సార్ యూట్యూబ్ లో. 150,000 అంటే నాట్ ఏ జోక్. ఏవైనా 10-20 వేల వ్యూస్ ఎక్కువ యూట్యూబ్, అది 150,000 అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ సేల్స్ వి మస్ట్ హావ్ డన్. అవును సార్. అయితే అండి ఈ వీడియో వెంటనే చూసిన వెంటనే మీకు బడ్జెట్ లో ఫ్లాట్స్ కనుక ఉండేది ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. 100% అయితే నచ్చుతుంది. ఎందుకంటే మనకి కనెక్టివిటీస్ బాగున్నాయండి. దట్టు ఏంటంటే మనకి హైవే నుంచి 500 meters ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఒకసారి తెలుసుకుందాం అండి. సార్, ఇక్కడ మనకి దగ్గరలో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది, దాని గురించి కూడా ఒకసారి. ఇది పోచారం ఇన్ఫోసిస్ దగ్గర సార్, తర్వాత ఎయిమ్స్ ఉంది సార్, జస్ట్ 3 kilometers. మనకు ఓవరాల్ 3 kilometers. అవును, 3 kilometers ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ మనకు జోడిమెట్ల ఎక్స్ రోడ్ సార్, బస్ స్టాప్ సర్వం మేధోన్ ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ సార్, మొత్తం IT కోఆర్డినేట్. ఇది ఎడ్యుకేషన్ హబ్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ హబ్ కూడా అనుకోవచ్చు అండి. అన్ని స్కూల్స్, కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఉన్నాయి. అవును, యూనివర్సిటీస్ ఉన్నాయి దగ్గరలో. డిమార్ట్ ఉన్నది. అవును, తర్వాత MG స్క్వేర్ ఉన్నది, షాపింగ్ మాల్. మీకు ఇది లేదు అనకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దట్టు ఏంటంటే అండి ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఎందుకంటే అండి ఒక్కసారి ఆపర్చునిటీ పోతే మళ్ళనైతే ఈ ఏరియాలోనైతే ఈ ఫ్లాట్స్ లో అయితే మనకి దొరకడం అయితే కష్టం అవుతుంది సార్. స్టార్టింగ్ 3,600 SFT అన్నారు కదా, అది ఫిక్స్డ్ ఉంటుందా సార్? ఫిక్స్డ్. ఇక దీంట్లో కూడా బార్గెనింగ్ ఏముందంటారా? అయితే అండి మీకు ఎనీ బ్యాంక్ లో కూడా మీ యొక్క ప్రొఫైల్ మీద లోన్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీరు ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతాది మీరు ఏ ఫ్లాట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా లోన్ అన్నది కూడా రావడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. మీ ఫ్యామిలీతో రండి, ఒక రైట్ డిసిషన్ అనేది కూడా తీసుకుంటారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.